వీడియో చూస్తే అర్థమైపోయింది కదా ఇవాళ మన వీడియో దేని గురించి అని. అదేనండి, చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటారు, కానీ దేని మీద వీడియోస్ చేయాలో తెలియక ఆగిపోతుంటారు. సో అదే ఏ కంటెంట్ మీద వీడియో చేయాలా అనే చెప్పడానికి కోసమే అయితే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి లేదా చేస్తే దేని మీద కాంటెంట్ చేయాలనేది క్లియర్గా తెలిసిపోతుంది. వీడియోని ఇస్తే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ గైస్, వెల్కమ్ టు సరీ క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో యూట్యూబ్ స్టార్ట్ చేయాలా వద్దా అన్న ఆలోచనలు ఉన్న వారికి ఒక క్లారిటీ ఇద్దామనేది ఈ వీడియో అయితే చేస్తున్నాను. అసలు ఈ 2026లో యూట్యూబ్ స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతామా లేదా ఫస్ట్ థింగ్. నెక్స్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేస్తే వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారని చాలామంది అక్కడ ఆగిపోతుంటారు. ఒకవేళ యూట్యూబ్ స్టార్ట్ చేస్తే దేని మీద కంటెంట్ చేయాలి, వీడియోస్ తీయడానికి మన దగ్గర మనకి ఏం రాదు అని అనుకుంటే దేని మీద చేయాలనేది అయితే ఇప్పుడే చెప్తాను. కంటెంట్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత సక్సెస్ అవుతామా లేదా అనేది మనం పెట్టే వీడియోస్ మీద అయితే డిపెండ్ అయ్యి ఉంటుందండి. యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేసేయండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి అయితే అస్సలు అయిపోవద్దు. మనకు కష్టం వస్తే ఎవరు అనేవారు ఎవరు రారు. మన కష్టాన్ని మనమే తీర్చుకోవాలి. మనమంటూ మన హస్బెండ్కైనా మన పేరెంట్స్కైనా సపోర్ట్గా ఉండాలనుకుంటే యూట్యూబ్ అనేది బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. మనం కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మాత్రమే. రాంగ్ వేలో యూజ్ చేసుకుంటే మనకి ఎప్పుడు ఎవరు సపోర్ట్ ఉండదు. కరెక్ట్ వేలో యూజ్ చేసుకుని పేరెంట్స్ని కానీ హస్బెండ్ కానీ ఒప్పుకుంటే ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అనే చెప్తాను ఎర్నింగ్స్కి. ఇప్పుడు మనకి దేని మీద స్టార్ట్ చేయాలంటే దేని మీద వీడియో చేయాలి చాలామందికి తెలియదు కదా. అదైతే ఈ వీడియోలో చెప్పేస్తాను క్లారిటీగా. వీడియో ఎండ్ వరకు చూసేయండి దేని మీద వీడియో చేయాలి అనేసి. ఇప్పుడు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక ప్రోడక్ట్ చూపిస్తున్నారు, దాన్ని చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది, నేను అక్కడ కొన్నాను ఇక్కడ కొన్నాను, లింక్స్ బయోలో ఉన్నాయి లేదంటే కమ్యూనిటీ పోస్ట్లో ఉన్నాయి, డిస్క్రిప్షన్లో ఉన్నాయని చెప్తున్నారు కదా. ఆ లింక్స్ అన్నీ జనరేట్ చేస్తున్నారు. ఆ లింక్స్ ద్వారా మనం కొంటే వాళ్ళకి మనీ అనేది వెళ్తుంది అనమాట. సో మనం కూడా అలానే ఒక ప్రోడక్ట్ తీసుకుంటే, అంటే మీషోలో చాలామంది మన ప్రోడక్ట్స్ కొంటూనే ఉంటాం చాలా వరకు. అలా ప్రోడక్ట్ తీసుకొని దాని మీద రివ్యూ చేసి ప్రోడక్ట్ రిటర్న్ కూడా రిటర్న్ పెట్టేసుకోవచ్చు. రివ్యూ చేసి ఆ లింక్ అనేది జనరేట్ చేసి మనం పెట్టామంటే మన ప్రోడక్ట్ ద్వారా మన లింక్ ద్వారా ఎవరైనా కొంటే మనకైతే మనీ వస్తుందన్నమాట. ఇలా అయితే ల్యాక్స్లో ఎర్న్ చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్. మన వీడియో కానీ మనం ఎవరికి యూజ్ అవుతుంది, అది బాగా యూజ్ అవుతుందా లేదా అని ఆలోచించి వాళ్ళ వీడియో చేసామనుకుంటే డెఫినెట్గా ఎవరైనా కొంటారు. వీడియో నచ్చితే, ప్రోడక్ట్ అనేది నచ్చితే. మీకు ఇప్పటికే అర్థమైపోయింది కంటెంట్ అనేది ప్రోడక్ట్స్ మీద రివ్యూస్ చేయడం. అంటే మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకొని దాని మీద రివ్యూ చేస్తాం. అంటే మీషోలో అయినా కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ చేసుకోవాలి. ఫ్లిప్కార్ట్ అమెజాన్లో అయితే విష్ లింక్ అనే యాప్ ఉంటుందండి, దాని ద్వారా లింక్స్ అయితే జనరేట్ చేయొచ్చు. లేదంటే మీషోలో చేద్దాం అనుకుంటే మీషో అనేది బెస్ట్ ప్లాట్ఫామ్, ఎందుకంటే బడ్జెట్లో వస్తాయి మనకి మీషోయే డైరెక్ట్గా ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేసింది అనమాట, లింక్స్ అనేది డైరెక్ట్గా జనరేట్ చేసుకోవడానికి. ఆ లింక్స్ ఎలా జనరేట్ చేయాలి, మీషో క్రియేటర్ క్లబ్లో ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా లింక్స్ అనేది ప్రొవైడ్ చేయాలి, ఎలా వీడియో చేయాలి, ఎలా రివ్యూ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈలోపు మన ఛానల్ని ఫాలో చేసి ఉంచండి. నెక్స్ట్ సండే వచ్చే సండేలో మీకైతే వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.